రైతు కుటుంబానికి న్యాయం జరిగే వరకు జనసేన పోరాడుతూనే ఉంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రైతుల కన్నీటితో కూడిన నెత్తుటి కూటిని వైకాపా ఎమ్మెల్యేలు తెలిపినారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చనిపోయిన కౌలు రైతుల బిడ్డల భవిష్యత్తు కోసం ఒక్కో కుటుంబానికి ₹1,00,000 చొప్పున చెక్కును అందజేశారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు జనసేన అండగా ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రైతులకు చేయడానికి చాలా సంపూర్ణమైన సమస్యలు ఉన్నాయి. అన్నం పండించే రైతుకి మనం అండగా ఉన్నప్పుడు ఎవరికి అండగా ఉంటాం? ఒకవేళ రేపు పొద్దున్న ఇది చేయలేని పరిస్థితుల్లో కూడా నేను ఎప్పుడైనా సరే ఎందుకు చేయలేకపోయాను నేను వివరణ ఇవ్వాలి మీకు. కాలం కలిసిరాక పంట దిగుబడులు లేక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలలో భరోసా నింపేందుకు ఆయన యాత్ర ప్రారంభించారు. ఏపీలో రైతుల ఆత్మహత్యలు కలకలం పెడుతున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గిట్టుబాటు ధరలు లేక ఏకంగా 3 బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్రను ప్రారంభించారు. కౌలు రైతు కుటుంబాలను పరామర్శించారు. రైతు కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సాయం అందజేశారు. ఖచ్చితంగా సంపూర్ణ ఇన్సూరెన్స్ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. దానికి మాకు అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని మేము ఎదుర్కొంటాం. ఏ మూలకి వెళ్ళినా, ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి వెళ్ళినా, ఇచ్చాపురం నుంచి కానీ అనంతపురం ఎక్కడికి వెళ్ళినా రైతు కన్నీరు విపరీతంగా అనిపిస్తుంది. ధర్మవరం పట్టణంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఆర్థిక సాయంగా వారికి ₹1,00,000 చెక్ ని అందించారు.